ఇంకోవైపు కెనడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి సార్. కెనడాలో మ్యాజిక్ ఫిగర్ 172 అయితే లిబరల్స్ 169 స్థానాలు కైవసం చేసుకున్నారు. సో లిబరల్స్ పార్టీ లైక్ మార్క్ కార్నీ ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. యాక్చువల్లీ నిజానికి జస్టిన్ ట్రూడో శకం ఇంకా అయిపోయినట్టుగా భావించాలి. ఒకటి, రెండోది ట్రూడో అండ్ ప్రెసిడెంట్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగినటువంటి సంభాషణ మనందరికీ తెలుసు. అండ్ కెనడాని 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆయన అనేక సార్లు మాట్లాడిన సంఘటన గురించి మనం గ్లోబల్ రౌండప్లో మాట్లాడాం. ఇప్పుడు మార్క్ కార్నీ మే 6వ తేదీన ట్రంప్ని కలవబోతున్నారు అనే ఒక వార్త. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కార్నీ బలపడ్డట్టుగా భావించాలా? యుఎస్ వాణి ఏమైనా మారుతుందా? ఎందుకంటే కార్నీ ఆయన ప్రచారంలో కూడా పూర్తిగా ట్రంప్ని గట్టిగానే ఆయన ఛాలెంజ్ చేస్తూనే ఆయన ప్రచారం అంతా సాగింది. ఇంకోవైపు జగ్మీత్ సింగ్ ఓడిపోయారు. అటు పొలీవర్ ఆయన కూడా ఓడిపోయారు. నిజానికి ఆయన కొంత ట్రూడోకి ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవుతారేమో అని ఒక సందర్భంలో అనిపించింది కానీ బట్ హీ కుడెంట్ మేక్ ఇట్. సో ఒకసారి కెనడా ఎలక్షన్స్ జరిగిన తీరు గురించి చెప్తారా? అండ్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అండ్ ముఖ్యంగా భారత్ పరంగా కూడా, ఈవెన్ ఖలిస్తానీ ఎలిమెంట్స్ పరంగా కూడా. అంటే జగ్మీత్ సింగ్ ఓడిపోయారు కానీ మిగతా ఖలిస్తానీలు గెలిచారు. ఇవి రెండు పార్టీలు, కన్జర్వేటివ్ పార్టీలో కొంతమంది ఖలిస్తానీలు ఉన్నారు, అలాగే ఈ లెఫ్టిస్ట్ లిబరల్ పార్టీలో కూడా కొంతమంది ఖలిస్తానీలు ఉన్నారు. ఇద్దరు కూడా గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో కీలకంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే లిబరల్ పార్టీ అంటే జస్టిన్ ట్రూడో పార్టీ, మార్క్ కార్నీ పార్టీ ఏదైతే ఉందో అది గతసారి కంటే 17 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి వాళ్ళకి. ఈసారి 169 సీట్లు గెలుచుకోగలిగారు వాళ్ళు, 3 సీట్లు తక్కువ వాళ్ళకి అంతే. 172 వాళ్ళ మిడ్ పాయింట్. అంటే 4 సీట్లు వస్తే వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చినట్లే, ఆల్మోస్ట్ మెజారిటీ దాకా వీళ్ళు వచ్చారు. కానీ కన్సర్వేటివ్స్ ఓడిపోయారు. పియర్ పాలివర్ స్వయాన తన సీటు కోల్పోయినా కానీ కూడా గతసారి ఎన్నికలు పోల్చి చూస్తే 23 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి వీళ్ళకి. అది కూడా కీలకమైంది, అది కూడా అర్థం చేసుకోవాలి. కన్సర్వేటివ్స్ కి యాక్చువల్గా ఇంప్రూవ్మెంట్ ఉండింది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ దీన్ని 51st స్టేట్ చేస్తాము ఇటువంటి ప్రగల్భాలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు ఎలా స్పందించాయి అన్న ఆధారంగానే అక్కడ ఓటింగ్ జరిగింది. మార్క్ కార్నీ చాలా స్పష్టంగా గతంలో మనకు ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి, మేము అమెరికాని ఎలా డీల్ చేయాలో అలా చేస్తాము, మా సార్వభౌమత్వం మేము కాపాడుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాడు మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టర్. అన్ఫార్చునేట్ గా మనకు పియర్ పాలివర్ దగ్గర నుంచి అంతటి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ మనకు వినపడలేదు. దాంతో ఒక సెట్ బ్యాక్. ఎందుకంటే కెనేడియన్స్ లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అమెరికా ఎప్పుడు పక్కన ఉన్నటువంటి బిగ్ బ్రదర్ మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం, మేము అమెరికా కాదు అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళ చాలా డీప్ గా ఉంటుంది అది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని చాలా ఎఫెక్టివ్ గా దాన్ని కౌంటర్ చేసి చాలా వాళ్ళ నేషనల్ ఐడెంటిటీని నిలబెట్టిన వ్యక్తిగా మార్క్ కార్నీ దీంట్లో చాలా స్పష్టంగా కనిపించాం మనం. పియర్ పాలివర్ దాన్ని నిలబడలేకపోయాడు. ఎందుకంటే పియర్ పాలివర్ ఒక కన్సర్వేటివ్, డొనాల్డ్ ట్రంప్ ఒక కన్సర్వేటివ్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కామనాలిటీ కనిపించి డొనాల్డ్ ట్రంప్ ని అంత ఎఫెక్టివ్ గా అతను కౌంటర్ చేయలేదు, అతన్ని ఖండించలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆ ప్రజల్లో స్పష్టంగా ఉంది. అందుకని పియర్ పాలివర్ తర్వాత కన్సర్వేటివ్స్ గెలవలేక ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఖలిస్తానీ ఎలిమెంట్స్ కూడా మనం జనరల్ గా చూసామంటే చాలా మంది ఓడిపోయారు, కొంతమంది గెలవడం కూడా సత్యం. అదే జగ్మీత్ సింగ్ ఒక ఖలిస్తానీ అజెండా అంతా కూడా ఫ్లాప్ అయింది, అది అర్థం చేసుకోవాలి. కానీ హిందూ ఓటు చాలా కీలకమైంది. ఈవెన్ వాంకూవర్ కానీ, క్యూబెక్ కానీ, బ్రాంప్టన్ కానీ ఎక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారో అక్కడ కన్సర్వేటివ్స్ దెబ్బతిన్నారు. కన్సర్వేటివ్ కి హిందూ ఓట్లు రావాల్సింది, యాక్చువల్గా రావాల్సినంత మోతాదులో రాలేదు. ఎందుకంటే కనుక పియర్ పాలివర్ కూడా ఈ ఖలిస్తానీ పాలిటిక్స్ చేశాడు. కరెక్ట్. ఈ రెండు పార్టీల్లో ఖలిస్తానీ ఓట్లు ఎవరు ఎక్కువ తీసుకుంటారన్న దిశగా ఇతను కూడా ప్రయత్నం చేయడంతో దెబ్బతిన్నాడు అతను. సో అది అక్కడ సపోజ్ అది చాలా క్లియర్ కట్ గా ఖలిస్తానీలకు వ్యతిరేకంగా సిక్కులను సమర్థిస్తూ అతను కనుక స్టాండ్ తీసుకొని ఉంటే హిందూ ఓట్ ఎన్ మాస్ అతనికి వెళ్ళుండేది, కంప్లీట్ గా హిందూ ఓట్స్ తనకు వెళ్ళుండేది. సిక్కుల కంటే ఎక్కువ ఓట్లు హిందువులకు ఉన్నాయి అక్కడ. కానీ పొలిటికల్ గా సిక్ ఖలిస్తానీలే ఎక్కువ ప్రభావం చూపించగలుగుతున్నారు. కాబట్టి ఆ దెబ్బ మనం చూస్తున్నాం. అలాగే మనకు చంద్ర ఆర్య అక్కడ ఉన్నటువంటి హిందూ లెజిస్లేటర్ ఉన్నారు, ఆయనకి సీట్ ఇవ్వలేదు ఈసారి లిబరల్ పార్టీ. ఆయన సీట్లోనే మనకు ఈ రోజు మార్క్ కార్నీ నిలబడి గెలిచారు ఆయన. కాబట్టి కొంత హిందువులకు అక్కడ ఓట్ బ్యాంక్ లో వీళ్ళు దెబ్బతిన్నట్టే మనకు క్లియర్ గా కనిపిస్తోంది. అలాగే ఖలిస్తానీలు కూడా దెబ్బతిన్నారు. జగ్మీత్ సింగ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి ప్రెషర్ మనకు మార్క్ కార్నీ మీద లేదు. ఆఫ్ కోర్స్ ఓటు బ్యాంక్ ఇంకా వాళ్ళు కూడా ఖలిస్తానీ ఓటు బ్యాంక్ ఎలాగో ఉన్నది, కానీ జస్టిన్ ట్రూడో చేసినటువంటి పిచ్చి పనులు ఈయన చేస్తాడని నేను అనుకోను. ఖలిస్తానీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయలేము. భారత కెనడా మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడతాయి, కానీ మనం ఆశించినంత మేరకు మెరుగుపడదు. అది కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిందువులలో కూడా అక్కడ
మనకు కొంత ఎస్పెషలీ మనకు పంజాబీ హిందువులలో కూడా కొంత ఈ ఖలిస్తానీ యాంటీ భారత్ సెంటిమెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి హిందూ దీని ఏమంటారంటే మన టెంపుల్ కమిటీస్ లో కూడా చాలా మంది కొంత కాంప్రమైజ్ అయ్యి కరప్షన్ ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం అక్కడ. కాబట్టి హిందూ కమ్యూనిటీ గతసారి చూస్తే ఈసారి కొంత మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చినా కానీ కూడా వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ లో ఇంకా గణనీయంగా రావాలి. వీళ్ళు ఒక పొలిటికల్ స్ట్రెంత్ గా ఎదిగేంత వరకు ఖలిస్తానీ ఫ్యాక్టర్ అనేది అక్కడ తప్పకుండా ఉంటుంది. బట్ ఎనీవే రాబోయే రోజుల్లో కొంత మనకు కెనడాకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కొంత మేరకు మెరుగుపడేటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి. బట్ అమెరికాకు వ్యతిరేకంగా మార్క్ కార్నీ నిలబడ్డాడు కాబట్టి ఇది అమెరికాకు పెద్ద శుభసూచకం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ ట్రేడ్ వార్ మొత్తం చైనా మీద మాత్రమే ఫోకస్ పెట్టి మిగతా తన నైబర్స్ కెనడా, మెక్సికో వీళ్ళతో అందరితోటి ఏదో విధంగా ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ఆ వేడిని తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తారా, లేదా వాళ్ళ మీద కూడా ఇటువంటి ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళు అమెరికా నుంచి దూరం వెళ్ళి మరి చైనా కూటమో ఇంకెక్కడ వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా, ఇవి చూడాలి. కానీ జస్టిన్ ట్రూడో చరిత్ర మాత్రం ముగిసిపోయింది. జస్టిన్ ట్రూడో ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. ఆయన వాళ్ళ తండ్రే చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి. అతను ఆల్రెడీ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి కెనడాకు అప్పుడే చాలా సంపాదించాడు. తను కూడా చాలా సంపాదించాడు. కాబట్టి అతనికి వచ్చేటువంటి అతని కెరియర్ అంటూ ఏమీ లేదు. ఇంకేదో మిగతా జీవితం అంతా కూడా తను ఎంజాయ్మెంట్ చేసుకుంటూ బతుకుతాడు తప్పితే ఇంకేమీ లేదు. పాలిటిక్స్ లో అతనికి ఎటువంటి స్థానం లేదు. కంప్లీట్ గా పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోయినట్టే మనం భావించాలి. అడపదడప స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏముంది కానీ బట్ అతని శకం అయిపోయింది. అతని యొక్క ప్రభావం అక్కడ ఉండదు. కొత్త శకం స్టార్ట్ అయింది. మార్క్ కార్నీ ఈ రోజు వాళ్ళకి హీరోగా కనిపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తో పోల్చి చూస్తే పియర్ పాలివర్ తన పాలిటిక్స్ లో తప్పిదాలు చేశాడాను. 4-5 తప్పు స్టెప్స్ వల్ల గెలిచేటువంటి ఎలక్షన్ తను ఓడిపోయాడు. ఇది అక్కడ కెనడాలో ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.